हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక సింహరాశి. సింహరాశి వారికి గనక ఈ నెలలో చూసుకున్నట్టయితే ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. ప్రమోషన్లు రావడము, అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడము, విదేశాలకు వెళ్ళేటువంటి వారికి విదేశం యొక్క స్టాంపింగ్ కావడము, విదేశాలకు వెళ్ళడము జరుగుతుంది. స్థిరాస్తులు చరాస్తులు కూడా కొనుక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. హ్యాపీగా సంతోషంగా ఉంటారు. విందులు విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వద్దన్నా వినరు. పక్కవాడు మీ మిత్రుడు డబ్బు ఖర్చు పెడతా అన్నా వినకుండా మీరే డబ్బు ఖర్చు పెట్టి విందులు వినోదాలు అవన్నీ కూడా సంతోషంగా చేస్తుంటారు. అధికమైన డబ్బు ఖర్చు చేయడం వల్ల, ఆడంబరాలకు వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. 10 మంది చేత చీవాట్లు తినడం జరుగుతుంది. సంఘంలో విలువ అనేటువంటి తగ్గడానికి ఆస్కారం ఉంది ఈ సింహరాశి వారికి. ఎందుకు? 10 మందిలో ఖర్చు పెట్టి వాడు మందు వాడు తాగాడని నేను తాగుతాను, నేను తాగానని వాడు తాగుతాడు, ఇలాంటి ఒక చేసి అసందర్భ ప్రేలాపాలను చేసుకొని 10 మందిలో వీడు ఇంతటి వాడే కదా అని చెప్పి అనేటువంటి ఒక పేరు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అవసరం. ప్రయాణ విషయంలో ప్రతి క్షణం జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. మీరు డ్రైవింగ్ చేసినా, వేరే డ్రైవర్ ఉన్నా మన అదృష్టం బాగలేకపోతే ఏదైనా జరగవచ్చు. కాబట్టి ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా సర్జరీలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. ఇక మొదటి వారం కుటుంబంలో చిక్కులు ఏర్పడతాయి. భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడము, వారిని దూరంగా పంపించడము కొంతకాలము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త. అనారోగ్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆదాయం ఉన్నప్పటికీ అధికమైనటువంటి ఒక ఖర్చులు రావడం జరుగుతుంది. మీకు ఆదాయం మీదనే మనసు ఎక్కువ, ఖర్చుల గురించి ఇతరత్ర విషయాల గురించి పట్టించుకోరు. కాబట్టి అందరినీ, కుటుంబాన్ని పట్టించుకోవాలి. వారికి పెట్టే ఖర్చులు వారికి పెట్టాలి. కానీ అనవసరమైన ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడవద్దు. ఆర్థిక పరిస్థితి దెబ్బ తీసుకోవద్దు. ప్రయాణాలలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రయాణాల విషయంలో మాత్రం మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా సర్జరీలు జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక రెండవ వారం అనాలోచితమైన కొన్ని పనులు చేయడం, కానీ కొన్ని పనులు అనుకోకుండా అనాలోచితంగా మీరు కొన్ని పనులు చేసినా అవి సఫలీకృతం కావడం జరుగుతుంది. ఇదొకటి మంచి విషయం మనకు సింహరాశి వారికి. అనాలోచితంగానే కొన్ని పనులు చేస్తారు, కానీ అనుకోకుండా ఆ పనులు దిగ్విజయమై మీకు మంచి కీర్తిని తెచ్చిపెట్టేటువంటి ఒక
పలుకుబడి తెచ్చిపెట్టే ఒక యోగం కనబడుతుంది. అలా అని చెప్పి అనాలోచితంగా చేయకండి, ఆలోచించే చెయ్యండి. కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కొన్ని పనులు అలా అనుకోకుండా చేసినప్పటికైనా మంచి జరగడానికి ఆస్కారం ఉంది. అనుకున్న సమయానికి మీకు డబ్బు చేతికి రావడము, మీకు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు కలగకుండా జరగడము ఉంటుంది 2వ వారం. ఇక 3వ వారంలో మాత్రము ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు వేయాలి. మీరు ఏమాత్రం ఏమన్నపాటుతో ఉన్నా ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త. లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒక 10 రూపాయలు మనం ఇస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి. అవి మనకు తిరిగి వస్తాయా రావా, అతని గుణం ఎటువంటిది, దానికి ఎలాంటి ప్రామిసరీ నోట్లో డాక్యుమెంట్లు ఎలాంటివి రాసుకోవాలో అవన్నీ రాసుకొనే మీరు ఇతరులకు డబ్బు ఇవ్వండి. దగ్గర డబ్బు ఉంది కదా, నాకు డబ్బు వస్తుంది కదా, నా మిత్రుడే కదా అని చెప్పి, నా వారే కదా అని చెప్పి అంటే దాంట్లో మోసపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి యొక్క విషయాలను చేతిలోకి తీసుకొని 10 మందితో తూలనాడబడతారు. అంటే మనకు పనికిరాని వాని యొక్క విషయాలు అన్నీ తీసుకొని అతన్ని ఏదో ఉద్ధరింతామని ముందుకు అడిగేస్తారు. కానీ ఉద్ధరింపుడు కాదు, మీరు 10 మంది చేత తిట్లు తినవలసి వస్తుంది. దానికి తోడు ఈ వారంలో 3వ వారంలో శరీరానికి దెబ్బలు తాకడము, సర్జరీలు కావడము, ఏదో ఒక రకంగా మీకు ఆరోగ్యరీత్యా దెబ్బ బాగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణాల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే మీ పరిస్థితిని బట్టి, మీ యొక్క కార్యక్రమాలను బట్టి కొన్ని మీకు అతి ముఖ్యమైనటువంటి ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి ఒక వస్తువులను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త. ఎందుకంటే ధనము పొదుపు చేయరు, మీరు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. టీవీగా బతకాలని చెప్పి ఆలోచన చేస్తారు. సింహరాశి కదా, టీవీగా బతకాలని చెప్పి ఆలోచన చేస్తుంటారు. ఆ టీవీగా బతకడము, ఆడంబరాలకు పోవడమే మీకు ఆర్థికంగా దెబ్బతీస్తుంటుంది. అయితే కొన్ని విలువైన వస్తువులు దీనివల్లనే కొన్ని కార్యక్రమాలకు మీకు విలువైన వస్తువులు సెంటిమెంట్లో ఉన్నటువంటి ఒక వస్తువులు అమ్ముకొని బాధపడము, ఇంట్లో గొడవలు చేసుకోవడం అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ వస్తువు ఏదైనా అమ్మడానికి అనుకున్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు బాధపడకండి, ఎదుటి వ్యక్తులను బాధలు పెట్టకండి. ఇక అధిక ధన వ్యయం, విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడము, స్నేహితులకు అని, విందులకని, వినోదాలకని, ప్రయాణాలకని అన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టడము, రాజా టీవీగా తిరగాలని ఆలోచన చేయడము, కొత్త వాహనాలు బుక్ చేసుకోవడము, దానికింత ఈఎంఐ కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అందుకే ప్రతి పని ఆలోచన చేయండి. తర్వాత తోటి వారితే మోసపోయి అనుకోని ఆపదలలో పడడం జరుగుతుంది. మధ్యవర్తిత్వంగా ఎక్కడికి కూడా వెళ్ళకండి, మీడియేటర్గా. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావి, పోలీస్ కేసులు, కోర్టు కేసులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అప్పుడు బాధపడితే, చేతులు గాలిన తర్వాత బాధపడితే లాభం లేదు. కాబట్టి మీడియేటర్గా ఎక్కడికి వెళ్ళకండి. తప్పించుకొని, ఎంత దగ్గర వాడైనా తప్పించుకొని పక్కకి జరగడం చాలా మంచిది. దానివల్ల ఇబ్బందులు రావడానికి చాలా ఆస్కారం దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరు అలాంటి పనులు చేయకండి, మీడియేటర్గా వెళ్ళకండి. ఈ నెలంతా కూడా ఎగుడు దిగుడుగా మనశ్శాంతి లేకుండా జీవనం గడపవలసి వస్తుంది ఈ సింహరాశి వారికి ఈ నెలలో. ఈ సింహరాశి వారు ఈ నెలలో లక్ష్మీ నృసింహస్వామి స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఎప్పుడైతే లక్ష్మీ నృసింహస్వామిని శరణు వేడుకుంటారో అతని వల్ల మీకు అన్ని సుఖము, సంతోషము అన్నీ కూడా కలగడానికి మంచి సమయం ఉంది. సంతోషంగా ఉండండి. ఇది శుభం.